వెల్కమ్ టు స్టోరీ వర్స్. రోజు మన కథ పేరు చిన్న విత్తనం పెద్ద జీవిత పాఠం. అనగనగా కృష్ణాపురం అనే చిన్న గ్రామంలో గోపి అనే 12 సంవత్సరాల బాలుడు ఉండేవాడు. అతను చాలామంది పిల్లల్లాగే ఆడుకునేవాడు, కానీ ఏ పని చేయడానికి సాహసం చేసేవాడు కాదు. ఇది రాదు లేదా నేను ఇది చేయలేను అనే మాటలే అతడి నోటి నుండి ఎక్కువగా వినిపించేవి. ఒకరోజు గోపి తాతయ్య అతనికి ఒక చిన్న విత్తనం ఇచ్చి, గోపి, ఇది ఒక చాలా ప్రత్యేకమైన విత్తనం. దీన్ని నువ్వు మట్టి కుండీలో నాటి దీనికోసం నీళ్లు పోసి శ్రద్ధగా చూసుకుంటే ఇది నీకు ఒక గొప్ప విజయం ఎలా సాధించాలో నేర్పుతుంది అని చెప్పాడు. గోపికి అనుమానం కలిగింది. ఒక విత్తనం నాకేం నేర్పిస్తుంది అని ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ తాతయ్య మాటలు గౌరవించి విత్తనాన్ని మట్టిలో నాటాడు. రోజు గోపి విత్తనానికి నీళ్లు పోసేవాడు. మొదట ఎలాంటి మార్పు కనిపించలేదు. అతనికి నిస్పృహ కలిగింది. తాతయ్య, ఇది ఎప్పుడూ మొలకెత్తదు, నేను వృధా ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పాడు. తాతయ్య నవ్వుతూ, గోపి, విజయానికి సమయం కావాలి, మొలక పడడానికి విత్తనం ఓపికగా ఎదగాలి, అలాగే మన కృషి కూడా ఫలితాలను ఇస్తుంది, అది ఓపికతో పాటు కృషిని కూడా కోరుతుంది అని చెప్పాడు. రోజులకి విత్తనం మొలకెత్తింది. గోపి ఆశ్చర్యపోయాడు. అతను మరింత శ్రద్ధగా ఆ మొక్కను చూసుకుంటూ దానికి నీళ్లు పోస్తూ ఎండ నుండి కాపాడాడు. కొన్ని నెలల తర్వాత ఆ మొక్క పెద్ద చెట్టుగా మారి అందమైన పూలను పూసింది. అప్పుడు తాతయ్య గోపిని పిలిచి, గోపి, ఆ మొక్క నీ కృషి, ఓపిక, శ్రద్ధ ఫలితమే. ఇది నీకు గుర్తు చేస్తుంది, ఏ చిన్న పనినైనా దాన్ని ముగింపు దాకా ఓర్పుగా చేస్తే ఫలితం మనకు తప్పకుండా లభిస్తుంది అని చెప్పాడు. ఆ రోజు నుంచి గోపి తన జీవితంలో ఏ పని చిన్నదైనా పెద్ద నిబద్ధతతో చేయడం ప్రారంభించాడు. అతనికి జీవితంపై కొత్త విశ్వాసం కలిగింది. నీతి: చిన్న పని నుంచి పెద్ద ఫలితాలు రావాలంటే ఓపిక, కృషి మరియు శ్రద్ధ అవసరం. జీవితం ఓ విత్తనం లాంటిది. మనం దానిని ఎలా పెంచుతామో దానికి తగిన ఫలితాన్నే అది అందిస్తుంది.